మేషరాశిలో పుట్టినవారు వినండి, ఇది చాలా ముఖ్యమైన సందేశం. మేషరాశి వారు మీకు అదృష్టం పట్టే ముందు, మీరు ధనవంతులు అయ్యే ముందు మీకు ఈ 10 కళలు వస్తాయి. వీటిల్లో మీకు ఏ కళ వచ్చినా మీ జీవితం మారబోతుంది అని అర్థం చేసుకోండి. ఈ వీడియోలో మీకు అదృష్టం పట్టే ముందు ఎలాంటి కళలు వస్తాయో తెలుసుకుందాము. అదేవిధంగా ఈ కళలు వచ్చినప్పుడు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయకూడని తప్పుల గురించి కూడా తెలుసుకుందాము. ఇది సాధారణమైన వీడియో అని అనుకోకండి. ఈ విశ్వం మనకు అనుకూలంగా ఉంటేనే ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతున్నప్పుడు, రాత్రికి రాత్రే మీ తలరాత మారబోతున్నప్పుడు ప్రకృతి ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అవే ఈ కళలు. చాలామందికి ఈ కళలు వచ్చినా వాటి విలువ తెలియక అశ్రద్ధ చేస్తారు. తద్వారా వచ్చిన లక్ష్మీదేవిని వెనక్కి పంపేస్తూ ఉంటారు. స్వప్నశాస్త్రం ప్రకారం అర్ధరాత్రి వచ్చే ఈ కళలు నేరుగా మీ భవిష్యత్తును సూచిస్తాయి. మీ కష్టాలన్నీ తీరిపోయి అప్పుల బాధలు తొలగి మీరు ఐశ్వర్యవంతులుగా మారే సమయం ఆసన్నమైందని చెప్పడానికి దైవం ఎంచుకున్న మార్గమే ఈ కళలు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి కావటమే కాకుండా ఇది అగ్నితత్వానికి మరియు శక్తికి సంకేతం. ఈ రాశివారు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరి అధిపతి కుజుడు కావటం వల్ల వీరిలో అమితమైన ధైర్యము, పట్టుదల మరియు ఏదైనా సాధించాలనే తపన ఎక్కువగా ఉంటాయి. మేషరాశి వారు ఎప్పుడూ చురుకుగా ఉంటూ కొత్త పనులను ప్రారంభించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరి మనస్తత్వం చాలా స్పష్టంగా ఉంటుంది. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం వీరికి అస్సలు తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే వీరు పసిపిల్లల లాంటి స్వచ్ఛమైన మనసును కలిగిన వారు. ఏదైనా సమస్య ఎదురైతే వెనుకడుగు వేయకుండా దాన్ని ఎదుర్కోవటం వీరి ప్రత్యేకత. అయితే వీరిలో సహనం కొంచెం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవటంలో తొందరపాటు ప్రదర్శిస్తారు. కానీ ఒక్కసారి వీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. మేషరాశి వారి జీవితం నిరంతరం పోరాటాలతో కూడి ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు. వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం వీరిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. స్నేహితుల పట్ల మరియు కుటుంబ సభ్యుల పట్ల వీరు ఎంతో అనురాగాన్ని చూపిస్తారు. వీరు చుట్టూ ఉండేవారికి వీరు ఒక రక్షణ కవచంలా నిలుస్తారు. మేషరాశి వారు ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు ప్రపంచాన్ని తమదైన శైలిలో మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి జీవితంలో అదృష్టం అనేది ఎప్పుడూ వీరి శ్రమపైన ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ప్రకృతి లేదా దైవిక శక్తి వీరికి రాబోయే మార్పులను గురించి ముందే సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలే కళల రూపంలో మనకు గోచరిస్తాయి. మేషరాశి వారికి కలిగే కొన్ని ప్రత్యేకమైన కళలు వారి జీవితంలో గొప్ప మలుపును, అదృష్టాన్ని సూచిస్తాయి. మీ జీవితంలో అదృష్టం తలుపు తట్టబోయే ముందు మీకు కళలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తే అది ఎంతో శుభప్రదం. మేషరాశి వారు అగ్నితత్వానికి చెందినవారు కాబట్టి కళలో మీరు కనిపించడం అంటే వారి జీవితంలో ఉన్న ఆవేశం తగ్గి శాంతి లభిస్తుందని అర్థం. ముఖ్యంగా సెలయేరు లేదా నదిలో నిర్మలమైన నీరు కనిపిస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రవాహం పెరగబోతుందని ప్రకృతి మీకు సూచిస్తుంది. మీరు చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగిపోయి విజయం మిమ్మల్ని వరిస్తుందని ఈ కళ చెప్తుంది. ఈ కళ వచ్చినప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలి. ఎందుకంటే అదృష్టం మీకు చాలా దగ్గరలో ఉందని దీని అర్థం. మీరు జీవనానికి ఆధారం కాబట్టి మీ వృత్తి లేదా వ్యాపారంలో నూతన ఉత్తేజం వస్తుంది. అలాగే మేషరాశి వారికి కలలో తెల్లటి ఆవు కనిపిస్తే అది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందనడానికి సంకేతం. హిందూ ధర్మంలో ఆవును కామధేనువుగా భావిస్తారు. తెల్లటి ఆవు మీ కలలోనికి వచ్చి మిమ్మల్ని ప్రేమగా చూస్తున్నట్లుగా లేదా మీరు ఆవుకు గ్రాసం పెడుతున్నట్లు కనిపిస్తే మీకు రావలసిన పాత బాకీలు వసూలు అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆవు కలలో కనిపించటం అంటే మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు ఉన్నాయని, మీరు మీ కష్టకాలం ముగిసి సుఖ సంతోషాలు ప్రారంభం కాబోతున్నాయని గ్రహించాలి. ఇది మేషరాశి వారికి అత్యంత అదృష్టాన్ని ఇచ్చే కళగా పరిగణించవచ్చు.
మరో ముఖ్యమైన కల ఏమిటంటే మీరు ఏదైనా ఎత్తైన పర్వతాన్ని లేదా శిఖరాన్ని ఎక్కుతున్నట్లుగా కనిపిస్తే అది మీ సామాజిక హోదా పెరగబోతుందనడానికి సూచన. మేషరాశి వారు ఎప్పుడూ పై స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కలలో పర్వతం ఎక్కటం అనేది మీ లక్ష్యానికి మీరు అతి చేరువలో ఉన్నారని చెప్తుంది. ఎక్కుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా ఎక్కితే మీ కెరియర్లో మీరు ఊహించని ప్రమోషన్ లేదా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఒకవేళ కష్టపడి ఎక్కిన చివరికి శిఖరాన్ని చేరుకుంటే మీరు పడుతున్న కష్టానికి త్వరలోనే తగిన ప్రతిఫలం లభిస్తుందని అర్థం. ఈ కల మీలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది మరియు మీరు సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నారని ధృవీకరిస్తుంది. మేషరాశి వారికి కలలో పండ్లు ఉన్న చెట్లు లేదా పచ్చని తోటలు కనిపిస్తే అది సంపదకు మరియు సంతృప్తికి చిహ్నం. ముఖ్యంగా మామిడి పండు లేదా కొబ్బరికాయలు ఉన్న చెట్లు కలలోనికి వస్తే మీ వ్యాపారంలో భారీ లాభాలు రాబోతున్నాయని అర్థం. తోటలో నడుస్తున్నట్లు కల వస్తే మీ మనసు ప్రశాంతంగా మారుతుందని, కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోతున్నాయని సూచన. పచ్చదనం అనేది ఎదుగుదలకు సంకేతం కాబట్టి మీ జీవితంలో నూతన అధ్యాయం మొదలవుతుందని, మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్లకు మంచి రిటర్న్స్ వచ్చే సమయం ఆసన్నమైందని ఈ కళ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రకృతి ఇచ్చే ఈ అద్భుతమైన సంకేతాన్ని మేషరాశి వారు అందిపుచ్చుకోవాలి. మీ కలలో దేవాలయం లేదా దైవ విగ్రహాలు కనిపిస్తే అది మీ జీవితంలో ఒక దైవికమైన మార్పు రాబోతుందనడానికి సంకేతం. మేషరాశి వారు కొన్నిసార్లు అతిగా ఆలోచించి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అటువంటి సమయంలో దేవుడు కలలోనికి రావటం అంటే మీకు రక్షణగా ఒక శక్తి తోడుంటుందని అర్థం. గుడి గంటలు వినిపించటం లేదా పూజారి మీకు ప్రసాదం ఇవ్వటం వంటివి జరిగితే మీకు ఉన్న దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి. శత్రువుల నుండి మీకు విముక్తి కలుగుతుంది. కోర్టు కేసులు లేదా ఇతర వివాదాల్లో ఉన్న వారికి తీర్పు అనుకూలంగా వస్తుంది. దైవ దర్శనం కలలో కావటం వల్ల మీ మనసులో ఉన్న భయాలు తొలగిపోయి కొత్త పనులు ప్రారంభించడానికి అనవసరమైన ధైర్యం లభిస్తుంది. మేషరాశి వారికి కలలో తెల్లటి ఏనుగు కనిపిస్తే అది రాజయోగం పట్టబోతుందనడానికి సూచన. ఏనుగు ఐశ్వర్యానికి మరియు అధికారానికి చిహ్నం. కలలో ఐరావతం లాంటి తెల్ల ఏనుగు కనిపిస్తే మీకు సమాజంలో గొప్ప గౌరవం దక్కుతుంది. ప్రభుత్వపరమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఒకవేళ మీరు ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కలవస్తే మీరు ఒక సంస్థకు లేదా ఒక బృందానికి నాయకత్వం వహించే అవకాశం వస్తుంది. ఇది మీ జీవితంలో ఒక మైలురాయి వంటి మార్పును సూచిస్తుంది. రాజకీయాల్లో ఉన్న మేషరాశి వారికి ఇటువంటి కల వస్తే మీరు ఉన్నత పదవులను అధిరోహిస్తారు. ఏనుగు శాంతంగా ఉన్నట్లు కనిపిస్తే మీ సంపద స్థిరంగా పెరుగుతుందని అర్థం. కలలో పక్షులు ఎగురుతున్నట్లు లేదా పక్షుల కిలకిలా రావాలు వింటున్నట్లు అనిపిస్తే అది మీకు శుభవార్తలు అందబోతున్నాయని చెప్పడానికి సంకేతం. మేషరాశి వారు ఏదైనా వార్త కోసం లేదా ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది వారికి అనుకూలంగా వస్తుంది. ముఖ్యంగా తెల్లటి పక్షులు లేదా నెమలి కలలో కనిపిస్తే మీ జీవితంలో ప్రేమ మరియు ఆనందం వెల్లివిరుస్తాయి. పెళ్లిగాని వారికి త్వరలోనే వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటం అంటే మీకున్న బంధనాల నుండి మీరు విడుదల పొంది కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతున్నారని అర్థం. మీ ఆలోచనలకు రెక్కలు వచ్చి మీరు గొప్ప విజయాలను అందుకుంటారు. మేషరాశి వారు అగ్నితత్వానికి చెందినవారు కాబట్టి కలలో దీపం లేదా అగ్నిహోమం జరుగుతున్నట్లు కనిపిస్తే అది మీలోని దోషాలు తొలగిపోతున్నాయని అర్థం. మండుతున్న దీపం లేదా వెలుగుతున్న జ్యోతి కలలో కనిపిస్తే మీ జీవితంలో ఉన్న చీకటి అంటే అజ్ఞానం లేదా దరిద్రం తొలగిపోయి జ్ఞానోదయం మరియు అదృష్టం కలుగుతున్నాయని సూచన. ఇది మీ ఆత్మశుద్ధిని కూడా సూచిస్తుంది. మీరు చేపట్టిన యజ్ఞ యాగాదులు లేదా మీరు చేస్తున్న కఠిన శ్రమకు దైవబలం తోడై త్వరలోనే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీ కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. అయితే అగ్ని మిమ్మల్ని కాల్చినట్లు కాకుండా ప్రకాశవంతంగా ఉన్నట్లు కనిపిస్తేనే అది శుభప్రదం. మీ కలలో బంగారు ఆభరణాలు లేదా నాణాలు కనిపిస్తే అది ఆర్థిక వృద్ధికి సంకేతం. మేషరాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం కలగబోయే ముందు ఇటువంటి కలలు వస్తాయి. ఎవరో మీకు బంగారం ఇస్తున్నట్లు లేదా మీరు బంగారాన్ని కొంటున్నట్లు కల వస్తే మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అధిక జీతంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. బంగారం అనేది లక్ష్మీప్రదమైనది కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగబోతుందని ఈ కళ ద్వారా స్పష్టమవుతుంది. మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు ఇక గతం కాబోతున్నాయి. మీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది. కలలో చినుకులు పడటం లేదా వర్షంలో తడవటం వంటివి జరిగితే
అది మీ జీవితంలో వస్తున్న కొత్త మార్పులకు స్వాగతం. వర్షం భూమిని ఎలాగైతే పులకింపజేస్తుందో మీ జీవితాన్ని కూడా ఈ అదృష్టం అలానే సంతోషపెడుతుంది. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా వర్షం కురుస్తున్నప్పుడు భూమి నుండి వచ్చే మట్టి వాసన మీకు కలలో కనిపించిన లేదా అనుభూతి కలిగిన అది మీ వేళ్ళు గట్టిగా నాటుకుపోయి మీరు స్థిరమైన జీవితాన్ని గడపబోతున్నారని అర్థం. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఈ 10 రకాల కళలు మేషరాశి వారికి రాబోయే సువర్ణ కాలానికి సంకేతాలు. ఇవి కేవలం కళలు మాత్రమే కాదు, ప్రకృతి మీకు పంపుతున్న శుభ సూచనలు. ఇటువంటి కళలు వచ్చినప్పుడు మీరు నిరాశ చెందకుండా మరింత ఉత్సాహంతో పనిచేయాలి. అదృష్ట దేవత మీ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉందని గ్రహించి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. ఇటువంటి అదృష్టాన్ని సూచించే కళలు వచ్చినప్పుడు వాటిని ఎవరికీ చెప్పకూడదు. ఈ కళలను రహస్యంగా ఉంచటం వల్ల వాటిల్లోని దైవిక శక్తి లేదా ఆ సంకేతాల ప్రభావం మీపై బలంగా ఉంటుంది. ప్రాచీన గ్రంథాల ప్రకారం శుభ కళలను ఇతరులతో పంచుకోవటం వల్ల వాటి ఫలితం తగ్గే అవకాశం ఉంటుంది. మేషరాశి వారు సహజంగానే ప్రతి విషయాన్ని పంచుకోవాలని చూస్తారు. కానీ అదృష్టం పట్టే ముందు వచ్చే ఇటువంటి కళల విషయంలో మౌనంగా ఉండటం చాలా అవసరం. మీరు ఎంత రహస్యంగా ఉంటే ఆ కళలు అంత త్వరగా నిజమవుతూ ఉంటాయి. మీ లోపల కలిగే ఈ అనుభూతులను మీలోనే దాచుకుని మీ పనుల మీద దృష్టి సారించండి. ఒకవేళ మీరు ఈ కళల గురించి అందరికీ చెప్తే ఇతరుల దృష్టి లేదా అసూయ వల్ల ఆ అదృష్టం మీకు అందకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు తమ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈ కళలు ఒక ఊతాన్ని ఇస్తాయి. మీ లోపల ఉన్న శక్తిని మీరు గుర్తించి సరైన దిశలో పయనిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈ కళలు మీకు వచ్చినప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుని మౌనంగా పనులు ప్రారంభించండి. విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. విశ్వం పంపే ఈ సంకేతాలను అర్థం చేసుకుని వాటిని రహస్యంగా కాపాడుకుంటే త్వరలోనే మీరు అదృష్టవంతులుగా మారి లోకానికి ఆదర్శంగా నిలుస్తారు. మీ కళలను గుర్తుంచుకొని వాటి వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించటం ద్వారా మీ జీవితంలో ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది. మేషరాశి వారికి ఉండే అంతులేని శక్తికి ఈ దైవిక సంకేతాలు తోడైతే ఇక వారిని ఆపటం ఎవరితరం కాదు. అందుకే మీ కళలను తక్కువ అంచనా వేయకండి. అవి మీ భవిష్యత్తుకు మార్గదర్శకాలు. మీ జీవితంలో అదృష్ట తలుపులు త్వరలోనే తెరుచుకోబోతూ ఉన్నాయి. ఆ మార్పు కోసం సిద్ధంగా ఉండండి. మీరు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ ఇక తొలగిపోవడానికి కాలం సిద్ధమైంది. ఈ కళలు మీకు దారి చూపే దిక్చూచిల్లా పనిచేస్తాయి. అందుకే వాటిని ఎంతో పవిత్రంగా భావించి మీలోనే భద్రపరచుకోండి. ప్రకృతి రహస్యంగా మీకు ఇచ్చే ఈ కానుకలను మీరు అంతే రహస్యంగా స్వీకరిస్తే మీ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. మేషరాశి వారికి దక్కబోయే ఈ అదృష్టం వారి జీవితాన్ని మార్చేస్తుంది. ఆ మార్పుకు మీరు అర్హులని ఈ కళలే సాక్ష్యం. అయితే మేషరాశి వారికి మరో 5 రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు, లేదా అనుకోకుండా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం తన మూలంగా మీకు దక్కటం కావచ్చు జరుగుతుంది. ఇది స్త్రీల విషయంలో కానివ్వండి లేదా పురుషుల విషయంలో కానివ్వండి, వివాహితులు ఎవరికైనా సరే ఈ విధంగా జీవిత భాగస్వామి వల్ల మాత్రం ఒక పెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతూ ఉన్నారు. మీరు చేసినటువంటి ప్రయత్నాలు తన మూలంగా ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలం నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో జీవిత భాగస్వామి వల్ల మాత్రం చాలా ఘనంగా మీకు ఉన్నటువంటి అతిపెద్ద కోరికను తీర్చుకోబోతూ ఉన్నారు. అతిపెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకోబోతూ ఉన్నారు. కానీ ఒక నష్టం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. షూరిటీ సంతకాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నమ్మకం లేని వ్యక్తులకు అస్సలు షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, హామీగా ఉండటం లాంటి పనులు అస్సలు చేయకండి. అలాగే మేషరాశికి చెందిన వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మేషరాశి వారు వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి.
వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. వ్యాపార భాగస్వాములతో ఇది వరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మేషరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉంది, రాజకీయ రంగంలో ఎదగాలని, పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు మీ యొక్క శ్రమను గుర్తించాలని పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. కానీ మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని నిరాశతో కూడా ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతూ ఉన్నాయి. మేషరాశి వారు ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉందో వారికి రాజకీయ నేతల నుండి మంచి గైడెన్స్ అనేది లభించబోతుంది. వారు మీకు సపోర్టుగా నిలుస్తారు. పార్టీకి మీరు చేసినటువంటి సేవలను పార్టీలో ప్రతి ఒక్కరూ గుర్తించే ఊహించిన ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మేషరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. ముఖ్యంగా వివాహితుల యొక్క జీవితంలో ఈ విధంగా అవకాశం కూడా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార అవకాశం కానీ, ఉద్యోగ అవకాశం కానీ, లేదా ఇతర ఏవైనా అవకాశాలు అన్నీ మీ జీవిత భాగస్వామి వల్ల పొందుతారు. ఆదాయ మార్గాల కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా అవకాశాలు వచ్చే సూచన మరో 5 రోజుల్లో ఉండబోతుందని చెప్పుకోవాలి. మేషరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా మిత్రులను కానీ, బంధువులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారో కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు, వారిని కలుసుకునే మార్గం మీకు తెలియటం లేదు, కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారిని కలుసుకోలేకపోతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విడిపోయినటువంటి రక్త సంబంధీకులను తిరిగి కలుపుకునే ఒక చక్కటి అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి.